హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు మరొక టెంపుల్ గురించి చూపించబోతున్నా. నాతో పాటు మీరు దర్శనం చేసుకుంటే వీడియో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ అనుకుంటున్నారా, ఇది వచ్చి మనకైతే రాయచూర్ రూట్లో ఉంటుంది. రాయచూర్ రూట్లో మనకి పంచముఖి హనుమాన్, ఈ పంచముఖి హనుమాన్ టెంపుల్, ఈ పంచముఖి హనుమాన్ ఎందుకు హనుమాన్ని పంచముఖి అంటారు అని అడిగాను ఇక్కడ. అప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పారు, రామాయణంలో యుద్ధం జరిగినప్పుడు రావణ తమ్ముడు ఐరావణ్ణి ఓడించడానికి హనుమంతుడు 5 ముఖాలు ధరించాడు. ఈ రామ లక్ష్మణుడు ఐరావణుడు తన పాతాళ లోకంలో దాచిపెట్టాడంట. ఆ పాతాళ లోకంలో దాచిపెట్టినప్పుడు హనుమంతుడు 5 ముఖాలు ధరించి ఆ ఐరావణుని ప్రాణము 5 దీపాల్లో దాగిందంట. 5 దిక్కుల 5 దీపాలు ఉన్నాయి పాతాళ లోకంలో. ఆ పాతాళ లోకంలో 5 దీపాలు ఒకేసారి ఆర్పాలంటే హనుమంతుడు 5 ముఖాలు ధరించి ఒకేసారి ఆర్పితే ఐరావణి ప్రాణం పోతుందని తెలిసింది. అందుకోసమే 5 ముఖాలు ధరించి పంచముఖ హనుమానుగా ఇక్కడ అందరు కూడా అంటారు. సో ఇది రామాయణంలో ఒక భాగం ఇందులో, అది అందువలనే ఇక్కడ పంచముఖ హనుమాన్ అంటారు. సో ఇక్కడైతే మేము వచ్చేసినాము. చాలా అసలుకి ఎప్పుడు అనుకోలేదు. ఇంకోటి నాకు నిజం చెప్పాలంటే పంచముఖ హనుమంతుడు టెంపుల్ కూడా ఉంటుంది, అది పంచముఖ హనుమాన్ కూడా అంటారు అని కూడా ఎప్పుడు నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఎన్నో టెంపుల్స్కి వెళ్ళినా, ఎన్నో గుళ్ళకి వెళ్ళినా హనుమంతుడిని నార్మల్గానే దర్శించుకున్నాను. ఇలా 5 ముఖాలతో ఉన్న హనుమాన్ ఫొటోస్లో చూసినా, కానీ ఎందుకు ఏంది అని ఏ రోజు కూడా నాకు ఆ థాట్ రాలేదు. కానీ ఇక్కడ వచ్చినాక అప్పుడు తెలిసింది, ఆహా రామాయణంలో ఎంత ఇలా ఈ స్టోరీ కూడా ఉంది. మనం రామాయణం చూసినాం కానీ అప్పట్లో ఈ పంచముఖి హనుమాన్ గురించి ఎప్పుడు రాలే కదా. చాలా ఉంటాయి మనం చూడనివి, తెలుసుకొని. అందుకే మనం ఎన్ని చూసినా, ఎన్ని తెలుసుకున్నా ఇంకా చాలా తక్కువ జీవితంలో ఎన్నో నేర్చుకున్నాం అనుకుంటా. కానీ ఎన్ని మనం రూపాయల చారణం కూడా మనం బాగా నేర్చుకో. చూడండి, పంచముఖి హనుమాన్ ఈ విధంగా 5 ముఖాలు ధరించిండు. ఇక్కడైతే చాలామంది వచ్చి అన్ని తన మొక్కులు, తన కోరికల్ని మొక్కి ఇక్కడ అన్ని పైసలు వేస్తుండ్రు, తాళాలు కడుతుండ్రు. ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకొని గట్టిగా నా మొక్కికి ఇక్కడ గంట కట్టడం, తాళాలు ఇక్కడ లాక్ వేస్తుండ్రు. అది చేస్తే అన్నీ నిలబెడుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా నమ్మకం ఖచ్చితంగా. సో ఈ టెంపుల్ అయితే మనకు రాయచూర్ రూట్లో ఉంది. ఇంకా మంత్రాలయం వెళ్ళినప్పుడైతే ఈ టెంపుల్ అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే మంత్రాలయం నుంచి పంచముఖి మనకైతే 19 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. కంపల్సరీ దర్శించుకోండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కంపల్సరీ. చాలా బాగుంటుంది. మనం అనుకునే కోరికలు మొత్తం కూడా నిలబెడతాయి. ఇక్కడ చాలా అయితే కోతులు ఉన్నాయి. అసలుకి భయం వేసింది. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ దుంకుతూ ఉన్నాయి. మేము అనుకోకుండా వచ్చిన అసలుకి మామూలుగా మా అక్క రమ్మన్నది. మంత్రాలయం అనుకున్నాం. తర్వాతకి అక్కడి నుంచి అక్కడ ఇది కూడా ఉందని తెలిసినాక ఇక్కడ వచ్చినాం. ఇక్కడ కోతులు అయితే ఎన్ని ఉన్నాయంటే ఎక్కడ పడితే అక్కడ పోతూనే ఉన్నాయి. నాకు భయం వేస్తుంది. ఇక్కడ పులిహోరలు ఏమున్నా చేతులకి వెళ్ళి పక్కన తీసుకొని వెళ్ళిపోతున్నాయి. కొబ్బరి చిప్ప కూడా అంటారు, కోతి కొబ్బరి చిప్పిస్తే అది అన్నట్లు. అట్లా నిజంగానే కోతికి ఏమున్నామని భయానికి కనీసం కొబ్బరి చెప్పు కూడా పట్టుకోవాలి. నిజం చెప్తున్నాను, కొబ్బరికాయ కూడా కొట్టలేదు అసలుకి, నిజం చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఉన్న కోతుల అవతారం చూసి, అవి చేసి అల్లరి పండ్లను చూస్తే నాకైతే భయం వేసింది. ఇంక ఇక్కడ ఎంత పెద్ద గంట ఉంది, తీరా గంట కొడితే మంట లోపల అసలు గంట లేదు. ఇందిరా బాబు, ఇందులో గంట ఎవరు దొంగిలించారనుకున్నాను. అక్కడ ఓన్లీ అది మాత్రమే ఉంది, గంట లేదు కొట్టడానికి. ఇంకా ఇక్కడ పక్కన వేరే దాంట్లోకైతే గంటలు ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా మొక్కులు ఉంటే గంటల రూపంలో ఇక్కడ మొక్కు చెల్లిస్తారని కూడా అంటారు. ఇక్కడ చాలా మటుకు గంటలు కట్టుతున్నారు. సో మేమైతే దర్శించుకుంటున్నాం. ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది. పై నుంచి కిందికి లైన్ చాలా లాంగ్. మేము మంత్రాలయంలో పొద్దున్న బయలుదేరి మంత్రాలయంలో దర్శించుకొని అక్కడ లైన్లో అక్కడ స్నానాలు అనవరకల ఫుల్ అలసిపోయినాం. ఇంకా దారిలో ఇక్కడ మళ్ళీ ఇంత పెద్ద లైన్ ఉంది, హనుమంతుంది. ఇంకెలాగలో శ్రీరాముని తలుసుకుంటూ జై శ్రీరామ్ హనుమంతునికి దర్శించుకోవాలని కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే లైన్లో నిలబడ్డాం. ఇంకా లైన్లో ఉంటే ఇక్కడ కోతులు చూడండి ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏం దొరుకుతుందా తీసుకుందామని. నాకేమో భయం వేస్తుంది, ఎక్కడ వచ్చి కోతులు కొరుకుతాయని. ఎందుకంటే చాలాసార్లు చూసిన కోతులు ఇవ్వకుంటే కానీ చేయకుండా కొరుకుతాయని. చూడడం అంటే అసలుకి చాలామందిని కొరికినవి కూడా భయం వేస్తుంది, ఎక్కడ కొరుకుతాయని. ఇంకా లైన్లో అయితే దగ్గరలో వస్తున్నాము. ఫుల్ రష్ ఉంది. ఎట్లా అంటే ఓకే లేదు నిలబడి ఇంకేం, ఎందుకంటే ఆల్రెడీ టైట్ అయిపోయినాం. ఫుల్ మార్నింగ్ నుంచి జర్నీ చేసి అటు నుంచి ఇటు కల్లా. ఇంకా మేము హైదరాబాద్ నుంచి నైట్ వెళ్ళిపోయినాం. నైట్ వెళ్ళి మళ్ళీ పొద్దున పోయి 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ చేసే వరకు అలా ఫుల్ అలసిపోయినా. అసలుకి కాళ్ళు గుంజుతుంది, ఓకే లేదు. కానీ
హనుమంతుని దర్శించుకునే దాంట్లో అయితే చాలా అంటే చాలా ఓపిక తెచ్చుకున్నా. ఎందుకంటే పంచముఖ హనుమాన్ ఎప్పుడు చూడలే నేను ఎలా అనేది. ఎప్పుడెప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలని హనుమంతుని చూడడానికైతే ఓపిక తెచ్చుకొని ఈ లైన్లో అయితే ఉన్నాము. ఇంకా చిన్న చిన్న పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరూ కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలని నేను కూడా అదే దేవుని భక్తితో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇంక ఇక్కడ అందరు పబ్లిక్స్. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ సైడ్ నుంచి అక్కడ కనిపిస్తున్న చెట్టు ఉంది, అక్కడ వైపు అయితే అమ్మవారి టెంపుల్ కూడా ఉందంట. మేమైతే వెళ్ళట్లేదు ఎందుకంటే టైం లేదు. ఇక్కడ హనుమంతుని దర్శించుకుంటాం. మీరు కానీ ఒకవేళ కంపల్సరీ వస్తే హనుమంతుని గుడి వెనకనే అమ్మవారి టెంపుల్ ఉంది. మీరు కూడా కంపల్సరీ వెళ్ళండి ఎప్పుడైనా వచ్చినప్పుడు, అస్సలు మిస్ కాకండి. మాకు టైం లేదు, అందుకని మేము ఓన్లీ హనుమంతుని దర్శించుకొని వెళ్తున్నాము. సో లైన్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది. దర్శనం చేసుకున్నాం. లోపలైతే వీడియో దీనికి అలవాట్లేదు కాబట్టి ఓన్లీ బయట వరకు వీడియో తీసినాం. ఇంకా హనుమంతుడు ఎంత బాగా, హనుమంతుడు అయితే ఒక పెద్ద రాయికి ఎంత బాగా ఉందంటే పంచముఖ హనుమాన్. నిజంగా నేను ఫస్ట్ టైం పంచముఖ హనుమాన్ దేవుని దర్శించుకున్నాను. ఆంజనేయ స్వామి రూపం ఇలా కూడా ఉంటుందని నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఇంకా మేము కూడా దర్శించుకొని కిందికి అయితే వస్తున్నాం. ఇక్కడ ఉన్న గుండు కింద అయితే ఒకే ఒక చిన్న రాయికి ఇంత పెద్దది చూడండి, ఎంత చిన్న రాయికే అంత పెద్ద గుండె అలా ఒరిగి ఉంది. ఎంత అంటే అసలుకి నమ్మలేదు ఫస్ట్. చిన్న కింద రాయికి అంత పెద్ద గుండు, అంత మహిమ ఉంది ఇక్కడ ఉన్న రాయి దగ్గర అయితే. చూడండి ఇక్కడ దూరం నుంచి కనిపిస్తుంది సైడ్కు కొంచెం రాయికి ఆని ఉంది అంత పెద్ద గుండు. ఇంకా మేము దర్శనం అయితే అయిపోయింది, కిందికి వచ్చేసినాం ఫైనల్గా. ఇంకా మొక్కుకున్న గట్టిగా అయితే నా షాప్ అయితే మంచిగా నడవాలా స్వామి అని నేనైతే ఇంకా ఎక్కడ పోయినా ఏదైనా ఎప్పుడు ఏది కోరుకోను, నేను బాగుండాలి, నాతో పాటు అందరు బాగుండాలని కోరుకుంటాను. సో ఇక కిందికి వచ్చేసినాం ఫైనల్గా. దర్శనం సాయంత్రం అవుతుంది, ఇంకా మళ్ళీ వెళ్ళాలి కదా, జర్నీ చేయాలి, మళ్ళీ 200 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము దర్శనం అయిపోయినా కిందికి వచ్చేసినాం. అక్కడ కోతులు అయితే ఏమన్నా ఉన్నాయి, ఆ కోతుల కోసం ఏమైనా కొనుక్కోవడం భయం వేస్తుంది. చేతుల నుంచి ఎలాకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మనకు చాలా దగ్గర స్పెషల్ ఎన్నో అమ్ముతారు, గాజులు అవి ఇవి కదా. కానీ నాకేంటో ఈ పంచముఖ హనుమాన్ దగ్గర ఓన్లీ ఇలాంటివి మాత్రమే ఎక్కువ ఉన్నాయి, ఇంకేం లేవు ఇక్కడ. ఇవి అవి ఇనుపవి ఇంకా అన్నీ ఉన్నాయి. నేను కూడా ఒకటి కొనుక్కున్నాను, ఇంత దూరం వచ్చినా కదా, రొట్టె పెంక కొనుక్కున్నాను అనమాట. చాలా తక్కువకి ఇచ్చారు, 150 చెప్పారు, నేను 120కి అడిగిన ఇచ్చేసింది. ఇంకా సాయంత్రం అయితే చూడండి అక్కడనే హనుమంతుని మేము బయటకు వచ్చేసినాము. సాయంత్రం ఎంత బాగా అనిపిస్తుంది, దూరం నుంచి ఫుల్ ఉంది. ఇంకా దర్శనం అయిపోయింది, ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఒక రొట్టెల పెంకు కొనుక్కున్నాను. ఇంకా మా అక్క వాళ్ళైతే వాళ్ళు కూడా ఏదో తీసుకున్నారు, అల్లం దంచేది తీసుకున్నారు. చాలా తక్కువ ఇచ్చారు, అది కూడా 150కే ఇచ్చారు. చాలా తక్కువ ఉంది కదా, హైదరాబాద్లో అయితే 300 400 అంటారు. అదైతే నాకు చాలా చీప్ అనిపించింది. నా దగ్గర అల్లం దంచేది ఉంది కాబట్టి రొట్టెల పెంక తీసుకున్నాను. ఇంత దూరం వచ్చి ఏదో ఒకటి తీసుకోవాలి కంపల్సరీ కదా, సో తీసుకున్నాను. ఇంకైతే ఇంటికి రిటర్న్ వెళ్దామని చెప్పి పిల్లలందరం వచ్చి ట్రైన్లో ఎక్కేసినాము. ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి టీ తాగినాము. ఏమైతే మేము బయట అయితే ఏం అసలు కొనుక్కోలేదు, ఇంటి నుంచి అన్ని ఫుడ్ తీసుకున్నాం కాబట్టి అవే తిన్నాం. ఇంటికి వెళ్ళే వరకు అయితే ఫుడ్ మిగిలింది, ఎందుకంటే మేము చాలా ఎక్కువ చేసుకున్నాం. పిల్లలు ఉంటారు కదా, ఎప్పుడు ఏం ఆకలి అంటారో తెలియదు. ఇంకా మేము ఓన్లీ టీ తాగినాం. సో వెళ్ళిపోతున్నాం, దర్శనం అయితే అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తే అందరికైతే బాయ్.